చెప్పినప్పుడు ఎనగలికి నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు దేవుడు తనకి కరువు రాగానే చేతులెత్తాల్సినోడు సాకులు చెప్పి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సొలొమోను చెప్తా ఉన్నాడు, దేశంలో కరువు వస్తే, ఆత్మీయతలో కరువు వస్తే, ఎక్కడైనా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదను అని ప్రభువైన యేసుక్రీస్తు ఒక దేవుడు, యెహోవా ఒక దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జోనా ప్రవక్త ద్వారా నినివే దేశముని పాపం నిండిపోయిందని యెహోవా ఒక దేవుడు ఆ నినివే దేశముని హతము చేయబోతున్నానని జోనా ప్రవక్త ద్వారా ఆ దేశపు జనులకు, రాజులకు ప్రకటించినప్పుడు వాళ్ళు తమ్ము తాము దక్కించుకొని ఒక అన్నపానము ఏమి ముట్టుకోకుండా వాళ్ళు తమ్ము తాము దక్కించుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు ఆ దేశం క్షమించబడి ఆ దేశం కాపాడబడినదని వాక్యం జోనా గ్రంథము మనం చదివితే దానిలో చూడవచ్చు. ఆమేన్. చెప్పినప్పుడు ఎనగలికి నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు దేవుడు తనకి కరువు రాగానే చేతులెత్తాల్సినోడు సాకులు చెప్పి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సొలొమోను చెప్తా ఉన్నాడు, దేశంలో కరువు వస్తే, ఆత్మీయతలో కరువు వస్తే, ఎక్కడైనా నీకు క్షీణత కనిపిస్తే, తెగులు కనిపిస్తే, పాపం కనిపిస్తే, ఎక్కడైనా అవిధేయత కనిపిస్తే వెంటనే జనులందరూ అయినా సరే కనీసం ఒక్కడైనా సరే ఏమంటున్నాడు, ఒక్కడైనా సరే చేతులెత్తి ఆలయం వైపు తిరగాలి అని మనకు ఒక సూచన చూపిస్తా ఉన్నాడు. అలా తిరిగితే ప్రభువా నువ్వు వారిని తప్పకుండా దర్శిస్తావు, నువ్వు దర్శించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ సంగమా, లోపాలు ఉండకపో, తప్పులు ఉండకపో, అక్కడే నీ యొక్క భక్తి బయటపడతా ఉంది. ఎనగలికి ఇక్కడ ప్రశ్న పరీక్ష ఎదురైంది. ఎనగలకు నువ్వేం చేస్తావు? నువ్వే ఈరోజు అదే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తావు? కరువు రాగా దేవుని వైపు తిరిగి చేతులెత్తవలసిన వాడు ఏం